గారికి స్వాగతం పలుకుతూ పరంజ్యోతి గారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. అందరూ ఒకసారి జూపూడి ప్రభాకర్ గారితో కలిసి పనిచేసేటువంటి అనుభవం, వారు పరంజ్యోతి గారిని ఉద్దేశించి మాట్లాడతారు. అందరూ ఇప్పుడే మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు గారు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వచ్చారు. జోహార్ గిడ్ల పరంజ్యోతి గారు, జోహార్ గిడ్ల పరంజ్యోతి గారు, జోహార్ గిడ్ల పరంజ్యోతి గారు జూపూడి గారిని పూలమాలలో వేయవలసిందిగా కోరుతున్నాం. పెట్టేసి అన్న పెట్టాయి. జోహార్ గిడ్ల పరంజ్యోతి గారు, జోహార్ గిడ్ల పరంజ్యోతి గారు, జోహార్ గిడ్ల పరంజ్యోతి గారు. ఇప్పుడు గిడ్ల పరంజ్యోతి గారి అకాల మరణానికి చింతిస్తూ హాజరైనటువంటి బంధుమిత్రులు, ఈ కార్యక్రమాన్ని వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, బంధుమిత్రులు, సామాజిక ఉద్యమ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు గిడ్ల పరంజ్యోతి గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సభని నడిపిస్తున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జేబీ చౌదరి గారు, సభ మనం జూపూడి గారి కోసం వెయిట్ చేశాము. ఇప్పుడు పరంజ్యోతి గారిని ఉద్దేశించి వారి యొక్క జ్ఞాపకాలు, వారి యొక్క ఉద్యమ స్మృతులని గౌరవనీయులు జూపూడి ప్రభాకర్ గారు మాట్లాడిన తర్వాత తల్లమల్ల హుస్సేన్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అందరూ అయిపోయింది. రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్ల హుస్సేన్ గారు రాజ్యాంగం ఒక పుస్తకాన్ని పరంజ్యోతి గారికి అంకితం ఇచ్చేదానికోసం ముద్రించారు. జూపూడి గారు అందరి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ అనంతరం సభ ముగించబడటం జరుగుతూ ఉంది. చాలాసేపు నుంచి ఈ సభ నడుస్తూ ఉంది. జూపూడి మన్నే బాబురావు గారిని మాల మహానాడు రాష్ట్ర సీనియర్ నాయకులు, వారిని 2 నిమిషాలు ఉద్దేశించి మాట్లాడుతుంది కోరుతున్నాం. అందరికీ జై భీమ్. మా యొక్క మిత్రుడు శ్రేయోభిలాషి 1997లో అప్పటి దివంగత నేత పెద్దలు పివి రావు గారి ఏర్పరిచిన మాలమానాడులో, అప్పుడు ఏర్పాటు చేసినటువంటి మాలమానాడులో ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి పరంజ్యోతి అన్న. మొట్టమొదటి కమిటీలో ఈరోజు ఇంతమంది మాలమానాడు అంబేద్కర్ ఆశయ సాధన కొరకు కట్టుబడినటువంటి దానిలో మాలమానాడు ఏర్పాటు చేసిన దాంట్లో వన్ ఆఫ్ ది కీలక వ్యక్తిగా పరంజ్యోతి గారు ఉండే. అంతేకాకుండా 1997 పివి రావు గారి పిలుపు మేరకు, బహుశా ఇక్కడ చాలామంది తెలుసో తెలియదో, పిలుపు మేరకు సెప్టెంబర్ 11వ తారీఖు నాడు సెక్రటరేట్ ముట్టడికి పివి రావు గారు పిలుపునిస్తే దాదాపు 5 లక్షల మంది మాలలు ఆంధ్రప్రదేశ్, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కదిలితే అక్కడ జరిగిన పైచాచికమైన లాఠీ చార్జ్ కానీ, కాల్పులలో కానీ అందరకం మేమంతా పోలీసులు జరిపిన లాఠీ చార్జ్లో విచ్చలవిడిగా చెల్లా చెదురైతే గుర్రాలు దొక్కితే పరంజ్యోతి అన్నకు నడుము ఇబ్బంది జరగడం జరిగింది. మాల జాతి కొరకు 3 సంవత్సరాలు ఆయన ఆ నడుము నొప్పితోని ఆయన బాధపడ్డారు. వారి త్యాగం మరవలేనిది. మాల జాతి ఉన్నంతసేపు అతని త్యాగం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా పివి రావు గారి మరణానంతరం విద్యావేత్త, ఒక మాలజాతి మనులను, అంబేద్కర్ ఆశయ సాధనను ముందుకు తీసుకుపోవాలి. మరి అప్పుడు మాలలకు ఉన్న గౌరవపరమైన ఒక వ్యక్తి కావాలి. ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో విద్యావేత్త ఈ అంబేద్కర్ ఆశయ సాధనను ముందుకు తీసుకుపోయి మాలల ఉనికిని కాపాడే విధంగా ఎవరైతే బాగుంటుంది అనే క్రమంలో హసన్ గారు కానీ, లేకపోతే బంజ భూమన్న గారు కానీ, వెల్తురు మల్లయ్య గారు కానీ, చెన్నయ్య గారు కానీ, నేను కానీ, పరంజ్యోతి అన్న, సుదర్శనం, తిరుపతి నుంచి సుదర్శనం, కర్నూలు నుంచి వెంకటేశ్వర్లను, శ్రీకాకుళం నుంచి అప్పారావు, విశాఖపట్నం నుంచి త్రిమూర్తులు ఉంటూ ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి జగడం సత్యనారాయణ గారు ప్రాతినిధ్యం వహించి, ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి పెద్దలు జూపూడి విద్యావేత్త జూపూడి ప్రభాకర్ రావు గారిని రాష్ట్ర అధ్యక్షులుగా చేసి వారి విరోచితమైన పోరాటంలో మేమందరం పనిచేస్తూ
నిత్యం ఏ సమస్య వచ్చినా కానీ వరంగల్ నుంచి తమ్ముడు ఏమన్నది బాబన్న ఏమన్నదని ప్రతి విషయం షేర్ చేసుకుని ఈవెన్ మొన్నటి వరకు కూడా అంటే దాదాపు చనిపోవడానికి ఒక 2 రోజుల ముందు 3-4 రోజుల ముందు కూడా ఇక్కడికి వచ్చే సిఐ ఎవరు లేకపోతే కలెక్టర్ ఎవరు జేసీ గారు ఎవరు వాళ్ళది ఏంది అని తెలుసుకునే వ్యక్తి పరంజ్యోతి గారు ఈ మధ్య మా మధ్య లేకపోవడం నిజంగా మాల జాతికి తీరని లోటు. అది పార్టీ పరంగా చెప్తే కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీగా పోటీ ఎంతమంది ఎంపీటీసీగా చేసిండు, తర్వాత జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు కూడా ఆయన తీవ్ర ఇబ్బంది ఎదుర్కొని జెడ్పీటీసీగా గెలవడం జరిగింది. జెడ్పీటీసీగా గెలవడం ఒక ఎత్తు అయితే ఆయన జెడ్పీ ఫ్లోర్ లీడర్ కావడానికి కూడా చాలా రకాల చాలా శక్తులు అడ్డుకొని ఆయన జెడ్పీ ఫ్లోర్ లీడర్గా ఖమ్మం జిల్లా జెడ్పీ ఫ్లోర్ లీడర్గా కాకుండా చేస్తే ఆయన అతిగా కష్టపడి చాలా మంది మేధావులను ఒప్పించి ఖమ్మం జిల్లా అంటేనే రాజకీయాలకు ఖమ్మం పెత్తనం ఉండే ఇక్కడ ఒక దళిత ముద్దుబిడ్డ అయి ఉండి కూడా ఆయన నిత్యము ఎన్ఎస్సీ అయి ఉండి దాదాపు ఎన్ఎస్సీ అయి ఉండి కాంగ్రెస్లో ఖమ్మం జిల్లా క్రియాశీలకంగా పనిచేస్తూ ఖమ్మం జిల్లాలో క్రియాశీలంగా పనిచేస్తూ వనం వెంకటేశ్వరరావు అనుకుంటే బహుశా వనం వెంకటేశ్వరరావు గారికి కుడి భుజంగా పనిచేస్తూ జెడ్పీ ఫ్లోర్ లీడర్గా చేసి ఆయనకి ఇచ్చినటువంటి జెడ్పీ ఫ్లోర్ లీడర్ను 5 సంవత్సరాలు నిస్వార్థంగా నిర్వర్తించిన పరంజ్యోతి అన్నకు ఈ యొక్క సందర్భంగా జేబీలు తెలియజేస్తూ వారికి నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జ్యోతి వరంగల్ జిల్లా అధ్యక్షులు రామచంద్ర గారిని ఒక నిమిషం మాట్లాడాల్సి కోరుతున్నా. లంచ్ టైం అయింది, దయచేసి. ముందుగా మాకు చాలా బాధాకరం, ఎందుకంటే రోజు ఉదయం అన్నది మాకు శుభోదయం అన్న గుడ్ మార్నింగ్ అన్న వాట్సాప్లో వచ్చేది. బాబురావు గారు ఫోన్ లిఫ్ట్ చేయబోతే రామచంద్ర అన్న బాబురావు గారు ఏం చేస్తూ ఉన్నారని ప్రతిరోజు మాట్లాడే వ్యక్తి. మేము ఇక్కడ విష్ణుమూర్తి గారి మరణంలో ఆ 10 days అప్పుడు కూడా అందరూ కలిసి ఇక్కడ ఉన్నాము. అన్నతోటి 97 నుండి మేము కూడా ప్రభాకర్ సార్ తోటి వెనకాల ఉండి మాల జాతిలో జరిగిన ఉద్యమంలో మంచి ఉద్యమకారుడు అన్నగారు అసలు మామూలుగా అయితే ఇక్కడ ఒక ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ అని ఇక్కడ ఒక మనము అంటే జాతి వివక్షతోటో దేనితోటో కానీ మనం ఆ స్థాయికి చేరుకోలేకపోయినాం. కానీ ఆయన ఆ స్థాయిలో ఉన్న జూపుడి ప్రభాకర్ సార్ తర్వాత మా మన్నబాబురావు గారు కానీ అన్నగారు కానీ తర్వాత తనవల హసన్ అన్న గారు కానీ వీళ్ళంతా అసెంబ్లీ పోయే స్థాయిలో ఉన్న వీళ్ళు. ఎందుకంటే అప్పటి నుండి 97 నుండి వీళ్ళు ఉద్యమంలో ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మన మాలజాతి అభ్యున్నతి కోసం రాష్ట్రంలో హైదరాబాద్లో జరిగే ఏ కార్యక్రమానికైనా ఇప్పుడు మేము అందరం దాదాపు ఒక 30 సంవత్సరాల నుండి అదే పోరాటంలో ఉన్నాము. అలాంటి పోరాటంలో ఒక వీరుడు ఒక ఇట్లా నేల కొరగడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మా వరంగల్ జిల్లా మాలామన్నార్ తరపు నుండి మేము ముందుగా వారికి ధన్యవాదాలు శ్రద్ధాంజలి చేస్తాం. రవీంద్ర వందన సమర్పణ చెప్తే కోరపాటి రవీందర్ వందన సమర్పణ చేస్తారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి గౌరవనీయులు సోదరులు జూపుడి ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మా దళిత నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ మాలమానాడు పీవీరావు నాయకత్వంలో, జూపుడి నాయకత్వంలో నిరంతరం ఒక నిస్వార్థ సేవకునిగా పనిచేసేటువంటి మా సోదరుడు గిడ్ల పరంజ్యోతిరావు గారి యొక్క మరి సంతాప సభకు విచ్చేసినటువంటి గౌరవనీయులు, మాలమానాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ దళిత నేతగా, ఒక ప్రజా నేతగా, ఒక విద్యావేత్తగా పనిచేస్తూ పీవీరావు అనంతరం మరి మాలమానాడు ఆగోమైన చర్యలు ఉన్నప్పుడు మరి మాలమానాడు రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తూ ఆనాడు మరి ఎస్సీల దళితుల ఐక్యత అభివృద్ధి కోసం ఒక రథయాత్ర చేసి దళితుల ఐక్యత కోసం పనిచేసినటువంటి మా యొక్క వ్యక్తి, మా యొక్క దళిత నేత జూపుడి ప్రభాకర్ గారు, మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జనరల్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు ఈరోజు జూపుడి ప్రభాకర్ గారు ఎంతో సుదీర ప్రాంతం నుంచి మరి ఈరోజు గిడ్ల పరంజ్యోతిరావు గారి యొక్క
మరి వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చినందుకు వారికి మా అందరి తరపున మీ తల వంచి నమస్కరిస్తూ ప్రభాకరరావు గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మిత్రులారా, ఈరోజు మరి ఎంతో వ్యయ ప్రయాసాలతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఉన్న దళితుల కోసం ఐక్యత కోసం పనిచేస్తున్నటువంటి జూపూడి ప్రభాకరరావు గారు ఈ ఖమ్మం జిల్లాకు చాలా సుపరిచితులు. గతంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గిట్ల పరంజ్యోతిరావు గారికి ఒక మంచి అభిమానిగా వారి యొక్క కుటుంబాన్ని ఈరోజు సందర్శించి వారికి ప్రగాఢమైన సంతాపం తెలియజేసి వారికి అండదండగా మరి ఉండటానికి విచ్చేసినటువంటి మా జూపూడి ప్రభాకరరావు గారికి మరొకసారి మీ ధన్యవాదాలు చెప్తూ వారిని మరి ఈరోజు వారి యొక్క సలహాతోని ఈరోజు గిట్ల పరంజ్యోతిరావు యొక్క అంకిత భావంతో పనిచేసినటువంటి పరంజ్యోతిరావు గారికి మనం ఘనమైన నివాళులు అర్పించాలంటే వారికి ఏదో ఒక ప్రత్యేకమైన ఒక కార్యక్రమం చేయాలని చెప్పి నాకు సూచించినటువంటి మా ప్రభాకరరావు గారు. అందుకనే ఈరోజు సకల సమస్యలకు ఏకైక పరిష్కారం మన భారత రాజ్యాంగం. ఒక సంక్షిప్త పుస్తకాన్ని వారికి అంకితం ఇస్తూ వారి సలహా ప్రకారం మేము పుస్తకాన్ని ప్రచురించడం, దానికి ముఖ్యంగా మాకు సూచనలు ఇచ్చింది జూపూడి ప్రభాకరరావు. మరి దీని తర్వాత ప్రభాకరరావు గారు మా పరంజ్యోతి గారికి సంతాపం తెలియజేసిన తర్వాత ఆ పుస్తక ఆవిష్కరణ ఉంటుంది. అంతవరకు మీరందరూ కూడా ఓపికతో ఉండాలని చెప్పి నేను విన్నవిస్తూ ఇప్పుడు తదుపరి మా ప్రభాకరరావు గారిని ఇప్పుడు ప్రభాకరరావు గారి చేతుల మీదుగా సకల సమస్యలకు ఏకైక పరిష్కారం మన భారత రాజ్యాంగం. ఈ పుస్తకాన్ని మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మానవాళ్ళు మన మన పరంజ్యోతి గారు అతి సన్నిహిత మిత్రులను అందరం కూడా కలిసి వారికి అంకితం చేసినాం. మరి ఆ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించగా కోరుచున్నాం. పొరపాటి జై భీమ్, అమర్ హై పరంజ్యోతి అన్న, జోహార్ పరంజ్యోతి అన్న. జోహార్ పరంజ్యోతి అన్న, జోహార్ పరంజ్యోతి అన్న, అమర్ హై పరంజ్యోతి గారు, అమర్ హై పరంజ్యోతి గారు. జూపూడి గారిని మాట్లాడుతుంది కోరు. అన్న మీకు ప్రత్యేక కృతజ్ఞత. చెప్పండి. పరంజ్యోతి గారు ఇక లేరు అనేది ఎందుకో జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఉద్యమ కాలంలో ఇందాక తమ్ముడు బాబురావు చెప్పినట్లుగా, హస్సేన్ గారు మాట్లాడినట్టుగా అనేకమైనటువంటి పోరాట ఘటనలు, వీటన్నిటిలో పరంజ్యోతి గారి పాత్ర చాలా సైలెంట్గా తను ఉన్నాడా లేడా అనేది కాకుండా ఆర్గనైజేషన్లో అందరినీ ఇమిడ్చుకొని పోయే ఒక వ్యక్తి ఇక లేడు అన్న చేదు నిజాన్ని నమ్మలేక ముందుగా వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ సభలో మాల మహానాడు ఉద్యమాన్ని పివి రావు గారి టైం ఇప్పటిదాకా ఏకదాటిగా నడుపుతున్నటువంటి చాలామంది రాలేకపోయారేమో, కానీ
అధ్యక్షత వహించినటువంటి తమ్ముడు రవి, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చినటువంటి జగడం సత్యనారాయణ గారు, అదేవిధంగా వరంగల్ నుంచి వచ్చినటువంటి తమ్ముడు బాబురావు, ఆ తర్వాత మిర్యాలగూడ నుంచి అన్న కాంతన్న గారు, సూర్యాపేట నుంచి ఈ మొత్తాన్ని ఆర్గనైజేషన్ని ఎలా చేయాలి ఏంటి తపన పడే ఎస్ఎన్ గారు, తర్వాత కాంతయ్య, మిగతా శివకుమార్, రవీందర్, రామచందర్, ఇంకెవరున్నారు మన వాళ్ళు? లక్ష్మయ్య, అనసూయ గారు, జయకిషోర్ గారు, శౌరి గారు, పుష్పలత గారు, రాణి గారు, ధనలక్ష్మి గారు, ఇంకా ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ఉద్యమ భాగస్వాములందరికీ కూడా నా జైభీములు తెలియజేస్తూ ఉన్నాను. మాల మహానాడు ఉద్యమ ఆరంభం ఇందాక బాబురావు గారు చెప్పినట్టుగా రావు గారికి ఏది కావాలో ఉద్యోగం చేసుకుంటూ ఆయనకి అది అందించే పాత్రను మాత్రమే నేను తీసుకొని దాదాపు 97 నుంచి 2005 దాకా తెర వెనుక మాత్రమే ఉండి భారత రాజ్యాంగ హక్కుల్ని ఎలా కాలరాయబోతున్నారో, వాటిని రక్షించుకోవాలంటే ఏం చేయాలి, ఒక ఉద్యోగస్తుడుగా నా బాధ్యతను నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల చదువులో ఇంజనీరింగ్ సీట్ వచ్చినా, దానికన్నా ముందు హాస్టల్లో సీట్ వచ్చినా, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఉద్యోగంలో రిజర్వేషన్ ద్వారా సీట్ వచ్చినా ఆయన దయే కదా. ఈ హక్కుల్ని కాలరాస్తే దళితులు ఏమైపోతారు, కాబట్టి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని మేమందరం కలిసి రావు గారిని ముందు పెట్టి ఆయనకి వెన్నుదన్నుగా ఉండి ఆ ఉద్యమ పోరాట కాలంలో మాల మహానాడిని నిర్మించడం జరిగింది. దురదృష్టం ఏ విధంగా పరంజ్యోతిని కాటేసిందో పివి రావు గారిని కూడా తను ఢిల్లీ పోయినప్పుడు ఆర్గనైజేషన్ పని మీద వెళ్ళినప్పుడు అక్కడ అకాల మరణానికి ఆయన గురి కావటం జరిగింది. తర్వాత అందరూ ఎవరో నడుపుతారు ఈ సంస్థని అని అనుకున్న క్రమంలో ఇందాక బాబురావు చెప్పినట్టుగా ఉద్యోగం చేసుకుంటున్న నన్ను రావు గారికి అన్ని విధాలా సహకరించినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా అని తీసుకొచ్చి ముందు పెట్టారు. ముందు పెట్టిన తర్వాత పోరాటాన్ని రాడికలైజ్ చేయటం, ఉద్యమ స్వరూపాన్ని మార్చటం, ఉద్యమాన్ని అవసరమైతే డిబేట్ల దాకా తీసుకెళ్ళటం, బహిరంగ సభలు పెట్టడం, కంబైన్డ్ రాష్ట్రంగా రాష్ట్రం అంతా తిరగటం, ఎత్తుగడల మార్గంలో ఆ రోజు ఉద్యమ అవసరాల రీత్యా రావు గారు ఉన్నట్లయితే ఆయనే ఎమ్మెల్సీ కావాలి, ఆయన లేడు కాబట్టి ఆ రోజు నన్ను అనివార్యంగా ఎన్నుకోవటం వల్ల ఎమ్మెల్సీగా ఉన్న మాలమహానాడు ఎమ్మెల్సీ అని మాత్రమే నన్ను పిలిచేవాళ్ళు, గర్వపడేవాళ్ళం. ఎమ్మెల్యేగా ఒక దశలో బాబురావు కూడా ఎమ్మెల్యే సీటు దాకా చివరి దాకా రావటం, తర్వాత కొన్ని కారణాల వల్ల రాలేకపోవటం. సో ఇలాంటి అంశాల్ని
ఉద్యమాన్ని ఎత్తుగడల ద్వారా స్ట్రాటజీస్ ద్వారా కూడా నడపడం జరిగింది. సో రావు గారి ఆశయాలను కొనసాగించే క్రమంలో నాకు తెలిసి అందరిలో ఒకటిగా మాత్రమే కాకుండా పరంజ్యోతి గారు నేను చాలా సునిశ్చితంగా గమనించేవాళ్ళని ఒక్కొక్క నాయకుడు ఏ విధంగా ఉన్నారనేది. చాలా తక్కువ మాట్లాడేవాడు. ఏంటి పరంజ్యోతి అంటే మాట్లాడటానికి చాలామంది ఉన్నారు కదన్నా, మనం అందరం కూడా పని చేయాలి కదా అనేవాడు ఎక్కువ. చాలా బాధగా ఉంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు హసీన్ గారు ఇట్లా ఉన్నారంటే, నేను రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూ ఒకరోజు హైదరాబాద్ వచ్చి ఎక్కడున్నామని అడిగితే, నేను అబ్బాయి దగ్గర ఉన్నాను, డాక్టర్లు ఎవరిని కలవద్దని చెప్పారు, అందువల్ల కలవలేకపోతున్నా అని చెప్పాడు నాకు. లేదు పరంజ్యోతి, నేను ఒకసారి వస్తానంటే, నేను చెప్తాను సార్ మీకు టైము, నేను చెప్పినప్పుడు మీరు వద్దురు అని అన్నాడు. సరే, క్రిటికల్గా జాండీస్ తోటి ఇబ్బంది పడుతున్నాను, సో కొంచెం రెస్ట్ కావాలన్నారు. మెడికవర్ హాస్పిటల్ అనుకుంటాను, మెడికవర్లో. నేను చెప్తాను సార్ అన్నాడు. సరే అట్లానే అనుకున్నాను, కానీ మరణం ఇది మన అందరం గురి కావాల్సిందే. మరణానికి ఎవరు కూడా శాశ్వతంగా ఉండేది ఏం కాదు. చాలా మృదు స్వభావిగా పరంజ్యోతి గారు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, ఒక కమ్యూనిటీకి నాయకుడిగా ఏమాత్రం ఎవరికి తలవంచకుండా ఒక ధీరోదత్తుడిగా ఆయన పోరాడినటువంటి పోరాటం అందరికీ తెలుసు. పివి రావు గారి ఆశయాలను కొనసాగించే క్రమంలో మాల మహానాడుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, నేనైతే పిలుస్తాను కోర్ టీం అంటే మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి నాయకులు. ఈరోజు కొంతమంది రాలేకపోవచ్చు, కానీ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఫస్ట్ బ్యాచ్. మాల మహానాడు 97లో ఆవిర్భావం తర్వాత ఈరోజు 26 దాకా కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు, లేదా చాలామంది అటు ఇటు కూడా పోయి ఉండొచ్చు, కానీ అందరి స్వరం ఒకటే, అందరి ఆలోచన విధానం ఒకటే. సో ఆ పోరాటంలో భాగం పంచుకున్నటువంటి చాలామంది 2024 వర్గీకరణని సుప్రీంకోర్టు ద్వారా తీసుకొచ్చి, రావు గారు మరణానంతరం దాన్ని ఒక క్రమపద్ధతిలో రాజ్యాంగమే సుప్రీం అని చెప్పిన తర్వాత మళ్ళా రీసెంట్గా జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా చవిచూస్తూ ఉన్నారు. ఉద్యమం చాలా వరకు జరిగినప్పుడు కూడా నాకు తెలిసి ఎందుకో మాలలు ఎందుకో అక్కడ కానీ ఇక్కడ కానీ వెనుకబడిపోయి ఉన్నటువంటి నేపథ్యం. సో దీన్ని మళ్ళా ఈరోజు పరంజ్యోతి గారి మరణానంతరం ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఉండొచ్చు అందరూ వాళ్ళకి నచ్చినటువంటి రాజకీయ పార్టీలో ఉండొచ్చు, కానీ మన కుల పునాదుల్ని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు దొంగతనాలు చేసి గెలవటమే కాదు, లెక్కలు కూడా దొంగతనంగా చూపిస్తున్నారు. నాకు రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఒక స్టాటిస్టిక్స్ బయటపెడితే దానిలో మాలలు 4% మాత్రమే ఉన్నట్టుగా చెప్పించారు. అంటే మాలల్ని ఈ రాష్ట్రంలో చాలా తక్కువ, మీరు నెగ్లిజిబుల్, మీరేం చేయలేరు, మీరు మాట్లాడినా మీ వాదనకు విలువ లేదని చెప్తున్నారు. ఈ నాయకులు మొత్తాన్ని కూడా నేను కోరేది ఏంటంటే, మాలలు అంత తక్కువ ఎవరు లేరు ఇక్కడ.
నిజంగా వీళ్ళ స్టాటిస్టిక్స్ బయటికి రావాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎన్యూమినేషన్ జరుగుతూ ఉంది. దీనిలో ప్రతి వాళ్ళు ఇళ్లలో ఉండి ప్రతి వాళ్ళు కూడా నమోదు కావాల్సిన అవసరం ఉంది. ఓటర్లుగా మాత్రమే కాదు, జనాభాలో కూడా ఈరోజు ఎవరికి తీసిపోనంత స్ట్రెంగ్త్ ఈ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో రెండిట్లో కలిపి మాలలకు ఉన్నది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 47 లక్షల మంది మాల ఓటర్స్ ఉన్నారు, 32 లక్షల మంది మాదిగ ఓటర్స్ ఉన్నారు. కానీ ఈ లెక్కలు చూసిన తర్వాత నాకు అనిపించింది, రేపు అక్కడ కూడా ఇలాంటి బురిడీ లెక్కలు ఏమైనా పెడతారేమో అనిపించింది. సో వీటిని జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఉద్యమ స్వరూపాన్ని మళ్ళీ నింపాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో మాత్రమే పరంజ్యోతి గారి ఆలోచన విధానాన్ని, ఆశయాల్ని మనం కొనసాగించగలం. పివి రావు గారి తర్వాత ఈ ఉద్యమంలో మరణించినటువంటి చాలామంది నాయకులు, అంతకు ముందు కానీ ఉద్యమ పోరాటంలో కానీ ఆయన తర్వాత కానీ చాలామంది, వెలుతురు మల్లయ్య గారు లేరు, అదేవిధంగా త్రిమూర్తులు గారు లేరు, ఇంకా చాలామంది ఖమ్మం నుంచి మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఖమ్మంలో సీనియర్ నాయకులు వాళ్ళు కూడా కొంతమంది ఇదై ఉన్నారు. ఆరోగ్య రీత్యా కొంతమంది, వయసు రీత్యా కొంతమంది. ఏమైనా వాళ్ళందరూ కూడా ఉద్యమ పోరాటంలో జాతికి నాయకత్వం వహించినటువంటి వారే. ఇక్కడికి రాలేకపోయినటువంటి మిత్రులు కూడా చాలామంది ఉండొచ్చు దూర ప్రాంతాల నుంచి. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, మనకు లిటరేచర్ ఉంది. ప్రశాంత్ గారు ప్రత్యేకమైన ఒక బుక్ని తీసుకొచ్చి భారత రాజ్యాంగం, దాన్ని పరంజ్యోతి గారికి ఆయన లేకపోయినా ఉన్నట్టుగా భావించి అంకితం ఇవ్వటం. అంటే దాని అర్థం ఏంటంటే, ఓ మిత్రుడా, ఓ స్నేహితుడా, ఓ సోదరుడా, నువ్వు మా హృదయాల్లో ఉన్నావు, కుటుంబంలోనే ఉన్నట్టుగానే మేము భావిస్తున్నాం. నువ్వు భౌతికంగా దూరం అయ్యామేమో కానీ మానసికంగా నువ్వు కుటుంబంతో ఉన్నావని. నిజంగా పరంజ్యోతి, నేను చాలాసార్లు గట్టిగా అనేవాడిని, నువ్వు మాట్లాడవయ్యా అంటే, మీరందరూ మాట్లాడిన తర్వాత ఏముంటుంది సార్, మేము పనిచేద్దాంలే అనేవాడు. అంటే చాలా గొప్ప మనస్తత్వం అనుకునేవాడిని. ఇలా మెత్తగా ఉంటే ఎట్లా పరంజ్యోతి ఉద్యమం అంటే, కొంతమంది ఇలా ఉండి కూడా నడపాలి కదా సార్ అనేవాడు. చాలా బలమైనటువంటి మానసిక స్థితి కలిగిన నాయకుడు. అనారోగ్యం పాలవటం, అనారోగ్యానికి గురి కావటం, నిజంగా సంస్థ తరపున, కులం తరపున, మొత్తం తరపున, మా అందరి తరపున ఆ కుటుంబానికి జైభీములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. మీ అవసరాల్లో ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండలేకపోవచ్చేమో, కానీ మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు గట్టిగా ఫోన్ చేయండి. పెద్దగా అంత దూరమే కాదు. నేను ఉదయం 7:45 బయలుదేరితే ఇదిగో 2 గంటలకు ఇక్కడికి రాగలిగాను. ఒక 5-6 గంటల ప్రయాణం రాష్ట్రం అంతా తిరిగే క్రమంలో వచ్చిపోవటం అనేది ఇది కాదు. కొన్నిసార్లు టయానికి రాలేకపోవచ్చు, లేకపోతే అటెండ్ కాలేకపోవచ్చు, కానీ హృదయాల్లో మీరే ఉంటారు. ఈ కుటుంబం వ్యక్తిని కోల్పోయి, పెద్దను కోల్పోయి ఉన్న నేపథ్యంలో ఒకరికొకరు మీరందరూ కూడా బంధువులు కానీ లేకపోతే బ్రదర్స్ కానీ అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని పరంజ్యోతి గారికి నా ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తూ, అమర్ హై పరంజ్యోతి, అమర్ హై పరంజ్యోతి. కొనసాగిస్తాం పరంజ్యోతి ఆలోచన విధానాన్ని, కొనసాగిస్తాం పరంజ్యోతి ఆలోచన విధానాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా జూపల్లి ప్రభాకర్ గారు ఇక్కడ దాకా రావడం, మా అన్న, అలాగే ఆయన మాట్లాడిన విధానం కానీ చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు ఈ ప్రాంతంలో మొత్తం కూడా గిడ్డంగి పరంజ్యోతి గారు ఏం చేసినా నాకు తెలుసు. అది ఇక్కడ కొంతమంది తెలియకపోవచ్చు. ప్రతి ఇల్లు కట్టుకోవడానికి ఆయన ఎంతో మందికి అవకాశం ఇచ్చిండు. ఇక్కడ ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి రోడ్లు వేయించాడు. ఇక్కడ ఉన్న పేదవాడి ప్రతి ఇంట్లో కూడా, గుడిసెల్లో కూడా వెలుగు నింపిండు. ఇది సత్యం, ఇది నిజం. అందుకనే ఆయనకి ఈరోజు మరణించిన తర్వాత మనం అందరం కూడా ఆయనకి సంఘీభావంగా ఈరోజు ఇంతమంది వచ్చినామంటే అందరికి కూడా సంతోషంగా ఉంటే, అన్నగారు కూడా, అన్న మీకు ధన్యవాదాలు హృదయపూర్వక. థ్యాంక్ యూ. ఇప్పుడు చివరిగా
చివరిగా వారి కుమారుడు సోదరుడు సందీప్ మాట్లాడవలసిందిగా కోరుతాను. అవుట్ ఆఫ్ టైం. పెద్దలందరికీ నాన్నగారికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు జూపుడి ప్రభాకర్ రావు గారికి, కాంతయ్య అంకుల్ గారికి, రవి అంకుల్ గారికి, హసైన్ అంకుల్ గారికి, శివకుమార్ అంకుల్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారి గురించి నేను దగ్గరగా కానీ ఇవాళ రోజున పెద్దలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తే ఇవాళ నాకు చాలా ఆనందం, బాధ రెండు ఒకటేసారి కలిగినట్టు అనిపించింది. మా నాన్నగారు గొప్పతనాన్ని ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయినా ఇవాళ చాలా పెద్దలు చెప్పడం వల్ల చాలా తెలుసుకున్నా. ఇలాంటి వ్యక్తికి కొడుకుగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సెలవు. జోహార్ గిడ్ల పరంజ్యోతి గారు, జోహార్ గిడ్ల పరంజ్యోతి గారు.